హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఓ మిక్సీ గిన్నె తీసుకుని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఫైన్ పేస్ట్ కింద పట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకుని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు వేసుకోండి. ముందుగా పట్టిన ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా ఇందులో వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఉల్లిపాయను బాగా వేయించుకోండి. తర్వాత అరకిలో చికెన్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఓ 10 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత ఒక స్పూన్ కారం వేస్తున్నాను నేను. మిరియాల పొడి వేస్తున్నాను కాబట్టి తక్కువ కారం వేస్తున్నాను. చిన్న టీ స్పూన్‌తో మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక చిన్న టీ స్పూన్‌తో ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుని ఇవి మగ్గనివ్వండి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్లు పెరుగు, 3 పచ్చిమిర్చి వేసుకుని ఫైన్ పేస్ట్ కింద పట్టుకోండి. ఇది వేయించుకోండి. దీంతో కూరకి టేస్ట్ వస్తుంది. ఒకసారి కలుపుకుని మూత పెట్టి బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గినాక వాటర్ గ్లాస్‌తో గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. తక్కువ గ్రేవీ అంటే తక్కువ వాటర్ వేసుకోండి. మూత పెట్టి సగం ఉడికినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పూర్తిగా సిమ్‌లో పెట్టండి. ఇలా రెడీ అవుతుంది. నేను రోటీలోకి చేసుకుంటున్నాను కాబట్టి ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. మీరు ఇంకా ఎగుర్చుకోవచ్చు. అంతేనండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.